మేడం ఈ వాయిడ్ మ్యారేజ్ అంటే ఏంటి మేడం? ఈ వాయిడ్ మ్యారేజెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు యూజువల్గా పెళ్ళైన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ వల్లనో, మ్యాచ్ అవ్వకనో, కంపాటబిలిటీ లేకనో, హెరాస్మెంట్, క్రూయల్టీ, ఓకే, ఇన్ఫెడిలిటీ, ఈ అన్ని రీజన్స్తో డివోర్స్ తీసుకోవడం వేరు. బట్ నల్ అండ్ వాయిడ్ మ్యారేజెస్ ఏంటి అని అంటే, అసలు లీగల్ కాంటెక్స్ట్లో అంటే చట్టం దృష్టిలో అసలు ఈ పెళ్ళి జరగలేదు అన్నట్టు, ఇది చెల్లుబాటు అవ్వదు. ఓకే, సో వాయిడ్ మ్యారేజెస్ అనేటివి ఎటువంటివి అని అంటే, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్లో పెళ్లి చేసుకున్నప్పుడు, కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండి చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పుడు, ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్, ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయడం, ఓకే, ఎయిదర్ ఆఫ్ ది పార్టీస్కి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఫోర్స్ఫుల్గా తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా బెదిరించి వాళ్ళకి పెళ్లి చేయడం, ఓకే, అటువంటిదే కాకుండా బైగమి, భార్య ఎగ్జిస్ట్ అయి ఉండి, ఓకే, బతికే ఉండి ఆవిడకి విడాకులు ఇవ్వకుండా ఆవిడకి తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్లి కూడా చెల్లదు. ఇటువంటి సందర్భంలో మీరు ఎవరైనా ఉండింటే డెఫినెట్గా మనం కోర్టుకి అప్రోచ్ అయ్యి, ఓకే, నా మ్యారేజ్ని నల్గా నేను వాయిడ్ మ్యారేజ్గా డిక్లేర్ చేయమని మనం డెఫినెట్గా అడగచ్చు కోర్ట్ని.